నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నేడు నంద్యాలలో జన విజ్ఞాన వేదిక 18వ జిల్లా మహాసభలు విజయవంతం. టీచర్స్ డే సందర్భంగా ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహణ. చైతన్య కళాభారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి పాజిటివ్ బాలికలకు ఎడ్యుకేషన్ మెటీరియల్ అండ్ న్యూట్రిషన్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్. రాష్ట్రంలో యూరియా కొరతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే కొరత తీర్చాలని ఏపీ రైతు సంఘం డిమాండ్. బలవంతపు ఉమ్మీద్ పోర్టల్ అమలు చేయొద్దని ప్రభుత్వాన్ని అభ్యర్థించిన నంద్యాల ముస్లిం జేఏసీ నేతలు. పట్టణంలో నెరవాటి పాలిక్లినిక్ మరియు నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో ఉచిత వైద్య శిబిరం. విద్యార్థులకు శ్రీమద్ భాగవతంపై అవగాహన పరీక్ష. జన విజ్ఞాన వేదిక 18వ జిల్లా మహాసభలు స్థానిక సన్ రైజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జేవీవి జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగరాజు అధ్యక్షతన విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా సీనియర్ అడ్వకేట్ రామచంద్రరావు, ప్రముఖ కార్డియాలజిస్ట్ క్రాంతి చైతన్య, న్యూక్లియస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మురళీధర్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి సుందర్రావు హాజరయ్యారు. వారు జేవీవి లక్ష్యాలు, ఆశయాలు గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుత సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలతో పాటు ఇతర సామాజిక రుగ్మతలను నిర్మూలించడానికి జేవీవి చేస్తున్న కృషిని అభినందించారు. అలాగే ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అనంతరం ప్రతినిధుల సభలో నంద్యాల జిల్లా నూతన జేవీవి కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా రామమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా గోపాల్, కోశాధికారిగా వెంకటరమణ, జిల్లా ఉపాధ్యక్షులు రామరాజు, లతీఫ్, మరియదాసు, సర్వజ్ఞమూర్తి, జిల్లా కార్యదర్శులుగా చిన్నయ్య, పునీత్, జయకర్, మాణిక్యం శెట్టి, గురుస్వామి, కమిటీ సభ్యులు భాస్కర్, బాబా ఫక్రుద్దీన్, రమేష్ నాయుడు, నరసింహారెడ్డిలు ఎన్నికయ్యారు. సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంలో నూతన కమిటీ అన్ని విధాల కృషి చేస్తుందని ఎన్నికైన సభ్యులు తెలిపారు. గత 38 ఏళ్లుగా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి విద్య, వైద్యం, పర్యావరణం, మహిళల సాధికారిత కోసం పనిచేస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో మహాసభలు ఏర్పాటు చేసుకుని గత 2 ఏళ్ల పనిని సమీక్షించుకుని భవిష్యత్ కర్తవ్యాలు నిర్వహించుకోవడానికి, నిర్దేశించుకోవడానికి ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ నంద్యాల జిల్లా 18వ మహాసభలు విజయవంతం అవ్వాలని రాష్ట్ర కమిటీ తరఫున అభిలషిస్తూ జన విజ్ఞాన వేదిక నంద్యాల జిల్లా మహాసభలు ఈరోజు మన సన్ రైజ్ స్కూల్లో అందరు టీచర్ల మధ్యలో మన విశిష్ట వ్యక్తులైన వి రామచంద్రరావు గారు సారు, అలాగే న్యూక్లియస్ కాలేజ్ కరెస్పాండెంట్ మురళీధర్ సారు, మన ఈటీఎఫ్ సీనియర్ నాయకులైన సుబ్బారెడ్డి సార్ గారు, బేగంచర్ల ప్రిన్సిపాల్, మాలీ స్కూల్ ప్రిన్సిపాల్ మరియదాస్ గారు, వీళ్ళందరి సమక్షంలో 18వ మహాసభలు జరుపుకుంటూ ఈరోజు ఇంతవరకు మేము చేసిన కార్యక్రమాలను సమీక్షించుకుంటూ, అట్లాగే రాబోయే కాలంలో మేము సైన్స్ ని ఎలా ముందుకు తీసుకుపోవాలి, ఇప్పుడు ఉన్న ఈ సొసైటీలో స్కూల్ సైన్స్ కి వ్యతిరేకంగా మనం ఏ విధంగా మన ఆచరణ, మన ప్రోగ్రామ్స్ ఉండాలి అనేదాన్ని నిర్ణయించుకోవడానికి, ప్లాన్ చేసుకోవడానికి అందరం కలిసి ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యాము. ఈ సమావేశానికి వచ్చిన అందరికీ, టీచర్లకి మరియు రకరకాల రంగాల నుండి వచ్చిన అందరికీ జన విజ్ఞాన వేదిక తరఫున స్వాగతం తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇది 18వ జిల్లా మహాసభను జన విజ్ఞాన వేదిక జరుపుకుంటుంది. జన విజ్ఞాన వేదిక 1988లో ప్రారంభించబడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బాగా పనిచేస్తున్న విషయం మనందరికీ తెలుసు. 1984 నుంచి ఇప్పటి వరకు కొన్ని మూల లక్షణాలు, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ పెట్టుకుని పనిచేస్తున్న సంస్థ జన విజ్ఞాన వేదిక. ప్రజల్లో మూఢనమ్మకాలను తొలగిస్తూ ప్రజలకు శాస్త్రీయ దృక్పథాన్ని అలవాటు చేయాలని చెప్పి ఒక మూల లక్షణంతో పనిచేస్తున్న సంస్థ జన విజ్ఞాన వేదిక. సో ఆ విధంగా ఈ 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఈ సంస్థ ప్రజల్లోకి సైన్స్ ను బాగా బాహుల్యం పెంచేట్టు తీసుకుపోయినందుకు గాను 2005లో జాతీయ అవార్డు కూడా పొందిన సంస్థ జన విజ్ఞాన వేదిక. జన విజ్ఞాన వేదిక ద్వారా సామాన్య ప్రజలకు కూడా శాస్త్రీయ దృక్పథాన్ని అలవాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్న చాలా మంది భక్తులు, విజ్ఞానవంతులు ఉన్న సంస్థ ఇది. దీని ద్వారా పాటల ద్వారా, పద్యాల ద్వారా
ఇందులో రకరకాల పద్ధతుల ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేస్తున్న సంస్థ. అటువంటి సంస్థ ప్రజల్లో బాహుల్యం పొందడమే కాకుండా ప్రజలకు ఒక అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్న ఈ సంస్థ లక్షణాలు భవిష్యత్తు కార్యాచరణ నిర్వహించుకోవడానికి ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో సరైన నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో ఇంకా ప్రజలను చైతన్యవంతం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. టీచర్స్ డే సందర్భంగా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహించడం జరిగింది. దాదాపు 30 పాఠశాలల నుండి 300 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు మానసిక ఒత్తిడిని తగ్గించుటకు ప్రతి సంవత్సరం వివిధ రకాల గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ను నంద్యాల టౌన్ అపుస్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సెప్టెంబర్ 4వ తేదీన గెలుపొందిన ఉపాధ్యాయులకు బహుమతులు అందజేయడం జరుగుతుందని, అలాగే ప్రతి స్కూల్ నుండి ఒక బెస్ట్ టీచర్ అవార్డును ప్రదానం చేయబడుతుందని కన్వీనర్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కన్వీనర్లు సుబ్బయ్య, క్రిస్టియానా, దశరథ రామిరెడ్డి మరియు కరెస్పాండెంట్ భాస్కర్, జిల్లా సెక్రటరీ బాలమద్దిరెడ్డి, ప్రెసిడెంట్ సురేష్ బాబు, సెక్రటరీ రమణగౌడ్, ట్రెజరర్ వాసవి దస్తగిరి, రోటరీ సుధీర్, రోహిత్, భూపాల్ రెడ్డి, వెంకటరాముడు, రాజేష్, మల్లికార్జున, ఇర్ఫాన్, అస్వక్ తదితరులు పాల్గొన్నారు. రాధాకృష్ణన్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ, అలాగే ప్రతి సంవత్సరం అపుస్మా తరఫున టీచర్స్ ఒక రిక్రియేషన్ కొరకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా ప్రతి సంవత్సరం అపుస్మా చాలా చక్కగా నిర్వహిస్తున్నందుకు దాన్ని అభినందిస్తూ పార్టిసిపెంట్స్ అందరినీ కూడా మరి ఈ గెలుపు ఓటములు దైవాధీనం కాబట్టి స్పోర్టివ్ గా తీసుకోవాలని తెలియజేస్తున్నాం. స్థానిక నిరవాటి స్కూల్లో ఉపాధ్యాయులకు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మరి నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క గేమ్స్ లో గెలుపొందిన వారికి వచ్చేసి సెప్టెంబర్ 4వ తారీఖున రైట్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి స్కూల్ నుండి ఒక బెస్ట్ టీచర్ అవార్డును ఎంపిక చేసి ఆ యొక్క సన్మాన కార్యక్రమాన్ని కూడా మనం ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చేయాలనుకుంటున్నాము. అదేవిధంగా ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కు సహకరించినటువంటి నిరవాటి స్కూల్ కరెస్పాండెంట్ గారికి, అదేవిధంగా భోజన వసతి ఏర్పాటు చేసినటువంటి మన కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత శ్రీ నాగిరెడ్డి కేశవరెడ్డి గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క గేమ్స్ లేడీస్ అయిపోయిన తర్వాత మరి మధ్యాహ్నం 2 గంటలకంతా నిరవాటి కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ నందు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కేశవరెడ్డి గారు బస్సులు కూడా ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ రోజు ప్రైవేట్ స్కూల్ పాఠశాలల ఉపాధ్యాయులందరికీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 30 పాఠశాలల నుంచి 300 మంది ఉపాధ్యాయులు ఇక్కడికి హాజరవడం జరిగింది. ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కు ఉపాధ్యాయులను పంపించినటువంటి కరెస్పాండెంట్ మిత్రులందరికీ ధన్యవాదాలు. టీచర్స్ డేను పురస్కరించుకొని నంద్యాల ప్రైవేటు పాఠశాల యూనిట్ ఆధ్వర్యంలో అన్ని ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులకు వివిధ రకాల గేమ్స్ ను నిర్వహించడం జరుగుతుంది. నిరవాడ్ స్కూల్లో టీచర్లకు కొంత ఒత్తిడిని తగ్గించే విధంగా ప్రతి సంవత్సరం ఈ విధంగా చేస్తూ ఉన్నాము. అలాగనే రాబోయే విద్యా సంవత్సరాల్లో కూడా టీచర్లకు అవేర్నెస్ ప్రోగ్రాము, తర్వాత వాళ్లకు మోటివేషన్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించాలని ఆశిస్తూ ఉన్నాం. అలాగే సెప్టెంబర్ 4వ తేదీన వీళ్ళకందరికి కూడా ప్రతి స్కూల్ నుంచి ఒక బెస్ట్ టీచర్ అవార్డును తీసుకుంటున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా బెస్ట్ టీచర్ అవార్డులో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాం. సహకరించిన ప్రతి కరెస్పాండెంట్ మిత్రులకు కూడా ధన్యవాదాలు పేరు పేరున. యాజ్ ఏ జిల్లా సెక్రటరీగా అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ముందుకు సాగాలని, అలాగే అందరు ఉపాధ్యాయులు పార్టిసిపేట్ చేసి గెలుపొందిన ఉపాధ్యాయులకు మంచి మంచి ప్రైజులు ఇస్తున్నాం. కాబట్టి మీరందరూ సహకరించాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. నంద్యాల పట్టణంలో ఆదివారం చైతన్య కళాభారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 27 మంది హెచ్ఐవి పాజిటివ్ బాలికలకు ఎడ్యుకేషన్ మెటీరియల్ అండ్ న్యూట్రిషన్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకుడు విజయభాస్కర్ మరియు సుధారాణి తదితరులు పాల్గొని పంపిణీ చేయడం జరిగింది. 2021వ సంవత్సరం నుండి నంద్యాల, కర్నూలు మరియు ఆదోని ప్రాంతాలలో హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వారి కొరకు పనిచేస్తూ వారికి అవసరమైన ఎడ్యుకేషన్ మెటీరియల్, న్యూట్రిషన్ ఫుడ్ ను అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు. నా పేరు విజయభాస్కర్. నేను ఎక్కువగా ఆడపిల్లల కొరకు ఎడ్యుకేషన్, అలాగే న్యూట్రిషన్, హైజీన్ కొరకు పిల్లల కోసం సహకారం అందిస్తుంది. ఆ సహకారం కూడా మా సౌత్ ఇండియన్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్ యూకే వాళ్ళు సహకారం
లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది, మళ్ళీ ఈసారి ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ అనంతపురము, అలాగే కర్నూలు చేశాను. మళ్ళీ ఇప్పుడు 3 డివిజన్లలో ఆదోని, కర్నూలు, నంద్యాల 25 మందికి, ఆదోని 19 మందికి, 14 మంది ఇవ్వను, కర్నూలు 14 మందికి ఈ ఎడ్యుకేషన్ మెటీరియల్, అలాగే స్టడీ మెటీరియల్, వాళ్ళకి హౌసింగ్ క్యాష్ అందించడం జరుగుతున్నది. కాబట్టి ఈ మా పిల్లలందరూ నేను సద్వినియోగం చేసుకుని బాగా స్టడీ పైకి రావాలని కోరుతున్నాను. నేను లాస్ట్ అంటే ఏంటి నేషనల్ డిపార్ట్మెంట్ తో నేను దాదాపుగా 5 ఏళ్ల నుంచి వాళ్ళ సహకారం తీసుకొని ఈ జిల్లాలో దాదాపుగా అందరికీ పాజిటివ్ ఉండే పిల్లలకి అందరికీ ఎడ్యుకేషన్ తరఫున, న్యూట్రిషన్ తరఫున అందరికీ సహకారం అందించాను దాదాపు 5 years. గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ మన ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసిన పిల్లలందరికీ, పెద్దలందరికీ మా ధన్యవాదాలు. చైతన్య కళాభారతి సంస్థ కింద మనము నాకు ఇందాకే చెప్తూ వచ్చారు, చాలా ఎయిడ్స్ తో బాధపడుతున్న పిల్లలకి అందరికీ కూడా న్యూట్రిషనల్ సపోర్ట్, మెయిన్ గా ఎడ్యుకేషన్ పర్పస్ గా సపోర్ట్ కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ చాలా సంవత్సరాల నుంచి ఒక 5 నుంచి 9 సంవత్సరాల నుంచి ఇలా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అనంతపూర్, కర్నూలు జిల్లాలో చేస్తూ వచ్చారు అని చెప్తున్నారు మన విజయభాస్కర్ గారు, మరి మా అడ్వకేట్ గారు వరలక్ష్మి మేడం గారు. ఇలాగే ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా సపోర్ట్ చేస్తున్నారు అంటే చాలా, నేను ఈ కార్యక్రమానికి భాగస్వామ్యం అనేది నాకు ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు మండల పట్టణంలో ఎయిడ్స్ పిల్లలకి సైకిల్స్, అలాగే నోట్ బుక్స్ అవన్నీ యూపీ వాళ్ళ తరఫున ఇక్కడ వీళ్ళకందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. అలాగే ఇక్కడే కాదు, మేము ఆదోనిలోను, కర్నూలులోను ఇట్లాగే పుస్తకాలు, సైకిల్స్ అవన్నీ పిల్లలకి పంచిపెట్టాము. ఈ కార్యక్రమం ఇలాగే రాను రాను ఇంకా డెవలప్ అయ్యి ఇంకా చాలా మందికి ఉపయోగపడాలనేసి ఆ ట్రస్ట్ వాళ్ళని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. నమస్కారం, నా పేరు సుధారాణి, డిస్ట్రిక్ట్ లెవెల్ పాజిటివ్ నెట్వర్క్ నేస్తంపర్ రాయలసీమ రీజన్ పీపుల్ లివింగ్ విత్ HIV ఎయిడ్స్ వెల్ఫేర్ సొసైటీ. ఇది కర్నూలు జిల్లాలో, కర్నూలు అండ్ నంద్యాల జిల్లాలో ఎవరైతే HIV తో జీవిస్తున్నారో అలాంటి పిల్లల కోసము, అలాంటి వ్యక్తుల కోసము పనిచేయడం జరుగుతుంది జిల్లా స్థాయిలో. దానిలో భాగంగా మాకు చైతన్య కళాభారతి స్వచ్ఛంద సంస్థ ఏదైతే ఉందో వారి సహకారంతో ఇప్పటి వరకు 2021 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా నంద్యాల, కర్నూలు, ఆదోని డివిజన్ లో ప్రతి సంవత్సరం వాళ్ళకి HIV బారిన పడిన ఎఫెక్టెడ్ చిల్డ్రన్స్ కి, ఆడపిల్లలకు ముఖ్యంగా ప్రయారిటీ ఇస్తూ ఆ పిల్లలందరికీ ఎడ్యుకేషన్ మెటీరియల్, న్యూట్రిషన్ సపోర్ట్, దాంతో పాటు హైజీన్ కిట్స్ అనేవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు విజయభాస్కర్ సారు వారి బృందం వారు. దాంతో పాటు సౌత్ ఇండియా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ వారు ఈ సంవత్సరం 60 మంది చిన్నారులకి ఈ ఎడ్యుకేషన్ మెటీరియల్, ఎవరైతే దీర్ఘకాలికమైన వ్యాధితో బాధపడుతున్నారో ఆ పిల్లలందరికీ ఈ సహకారం అందిస్తున్నందుకు వారికి మా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దానిలో భాగంగా ఈ రోజు నంద్యాల పట్టణంలో 27 మంది చిన్నారులకి ఈ ఎడ్యుకేషన్ మెటీరియల్ అనేది పంపిణీ చేస్తున్నారు. దానికి చైతన్య కళాభారతి స్వచ్ఛంద సంస్థ వారికి మరియు నాకు మీడియాకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో యూరియా కొరతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే యూరియా ఎక్కడెక్కడ అవసరమో అక్కడ అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నంద్యాలలోని ఎన్జిఓస్ కాలనీలోని నరసింహయ్య భవన్ లో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమేష్ కుమార్, రాజశేఖర్లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీని తగ్గించాలనే ఉద్దేశంతో యూరియా సరఫరాను తగ్గించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి 1500 గ్రాంట్ వస్తాదనే ఆశతో రాష్ట్రంలో యూరియా వినియోగాన్ని తగ్గిస్తామని కేంద్రంకు హామీ ఇచ్చారని, అందుకే రాష్ట్రంలో అవసరమైన ఇండెంట్ పెట్టకుండా ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం రైతులను ఇబ్బంది పెట్టడం సరైంది కాదన్నారు. వచ్చిన అరకొర యూరియాను కూడా రైతు సేవా కేంద్రాల ద్వారా, సొసైటీ ద్వారా కాకుండా అధికార పార్టీ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోతుందని ఆరోపించారు. పంటలకు అవసరమైన రసాయనిక ఎరువులు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎక్కడైతే రైతులకు యూరియా అవసరం ఉందో అక్కడ రైతు సేవా కేంద్రాల ద్వారా గాని, సొసైటీల ద్వారా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు, జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బరాయుడు, రాజు తదితరులు పాల్గొన్నారు. అది సాధ్యమయ్యేటువంటిది కాదు. ఇప్పటికే గత సంవత్సరం
గిట్టుబాటు ధరలు లేక ప్రకృతితో పోరాడి ఆ రైతులు అనేక విధాలుగా నష్టపోయారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రెండోది రైతు బంధు పథకం ప్రకటించారు, చాలా అత్యాశగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఎన్నికల ముందేమో 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించిన ఆ ముఖ్యమంత్రి గారు ఈ రోజు చూస్తే కేంద్రాన్ని కలుపుకొని ఇస్తామని చెప్పడం ఒక భావం. దాదాపు 6 లక్షల కుటుంబాలకు మేలు చేస్తున్నామని ప్రకటించారు. ఈరోజు గ్రామాల్లోకి రండి, గ్రామాల్లో మీ నాయకులు మీ ప్రతినిధులు ఉన్నారు కదా, ప్రతి మండలంలో ఏ మండలంలో పెట్టుకున్నా 300-400 మంది రైతులకు ఈ రైతు బంధు పథకం వర్తింప చేయలేదు. కారణం అనేక కారణాలు చెప్తున్నారు. బ్యాంకు లింకేజ్ కాలేదనో, లేకపోతే ఆన్లైన్ కాలేదనో, ఏదో వివిధ రకాల కారణాలు. కానీ అధికారులు ఏం చేస్తున్నారు? అగ్రికల్చర్ వాళ్ళు రోజు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవన్నీ సరిచూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళకే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అందువల్ల రైతులు ఈరోజు పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఒకవైపు ఇస్తున్నట్టే ఉండాలి, బడ్జెట్ తగ్గించుకోవడానికి ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది అనేటువంటిది. అట్లనే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో ప్రధానంగా మన జిల్లాలో చూస్తే 1 ఎకరాకు నీళ్లు పారినటువంటి మండలం ఏదైనా ఉంటే బేతంచెల్ల మండలం. భూపల్లి చెరువు రిజర్వాయర్ గా మార్చి అందరి నివారించి నీళ్లు ఇవ్వండి, 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 15 గ్రామాలకు దీనివల్ల నీటి వల్ల ఉపయోగపడే సాగునీరు, తాగునీరు అనేటువంటి డిమాండ్ చేస్తున్నాం. అందువల్ల వీటిపైన ఈ ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలా, కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఏ రాజశేఖర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి. అయితే యూరియా కోసం అవకాశం తీసుకునే కొద్ది యూరియాను కూడా అధికార పార్టీ నాయకులు మళ్లిస్తున్నారు. ఇటీవల నంద్యాలలో అట్లాంటి ఘటన జరిగింది. మార్క్సెడ్ ఆఫీస్ నుంచి బయలుదేరిన యూరియా లారీ మండల కేంద్రాన్ని చేరకుండా ఎక్కడ దారి మళ్ళీ మోసలు దించేశారు. ఇదేం చూద్దామని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రకంగా ఇదొక్క చోట చాలా చోట్ల ఈ రకంగా యూరియా దొంగతనాన్ని అది అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నారు. మీకు అధికారం ఇచ్చి రైతుల మేలు కోసం, మీకు స్వార్థం కోసం అని చెప్పేసి రైతు సంఘంగా ప్రశ్నిస్తున్నాం. అట్లే ఈ సంవత్సరం 2024 ఖరీఫ్లో ఉన్నటువంటి మామిడి కానీ, పొగాకు కానీ, పత్తి కానీ, మిర్చి కానీ అన్ని పంటలు భారీ పత్రంలో రైతులు ఇబ్బందుల్లో ఉంటే రైతులు ఆదుకునేందుకు ప్రభుత్వం మేము ముందుకు వస్తాం, సహాయం చేస్తా ఉన్నారు. బాపట్ల జిల్లాలో, పల్నాడు జిల్లాలో 1-2 చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. కానీ నంద్యాల జిల్లాలో ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించారు. మేము అడుగుతున్నాం ఈ మంత్రి గారు ఫరూక్ గారిని, ఆఫీసు జనార్దన్ రెడ్డి గారిని, మీకు రైతు బాధలు పట్టవని చెప్పేసి అడుగుతున్నాం. ఇంకా ఇప్పటికీ పొగాకు రైతుల దగ్గర ఉంది, ఎందుకని కొనుగోలు చేయరు? అంటే రైతు ఓటు మాత్రం మీకు కావాలా? రైతు బాధలు పట్టవని చెప్పేసి అడుగుతున్నాం. అట్లే సోలార్ కంపెనీకి ఈ ప్రభుత్వం 1000 ఎకరాల భూమి అడ్డగోలుగా ఇస్తూ ఉంది. అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, కర్నూలు, నంద్యాల, కడప మొత్తం రాయలసీమలో అన్ని జిల్లాల్లో సోలార్ కంపెనీ భూమి కట్టబెడుతుంది. ఈ రకమైన విధానం మానుకోండి. మన నంద్యాల జిల్లా పాండ్యం పిన్నాపురంలో భూమికో కంపెనీకి 8,000 ఎకరాల భూములు ఇస్తూ ఉంది. ఆ గ్రామంలో పుట్టిపోయిన రైతులు ఏం కావాలి, వ్యవసాయ కూలీలు ఏం కావాలి, పేదలు ఏం కావాలి, వాళ్ళ బాధలు పట్టవని చెప్పేసి అడుగుతున్నాం. అట్లే మరొక ముఖ్యమైన సమస్య, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భూములు రీసర్వే చేశారు. ఆ రీసర్వే అనేక తప్పులు తడకలు జరిగాయి. చంద్రబాబు ప్రభుత్వం చెప్పిన ఒక్క పంచమం జరిగింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఆత్మలు తీసేశారు. బలవంతపు ఉమ్మిద్ పోర్టల్ అమలు చేయొద్దని ప్రభుత్వాన్ని నంద్యాల ముస్లిం జేఏసీ నేతలు, నంద్యాల ముస్లిం జేఏసీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా, గౌరవ అధ్యక్షులు అబ్దుల్ సమ్మద్ అబులైజ్లు అభ్యర్థించారు. వీరి ఆధ్వర్యంలో స్థానిక క్రాంతిరేఖ గ్రంథాలయంలో నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కో కన్వీనర్ మస్తాన్, ట్రెజరర్ బాషా, ఎస్డిపిఐ ఏజాజ్ హుస్సేన్, మసీద్ ఖాన్, ఏఐఎంఐఎం అయ్యూబ్, సమీర్, వెల్ఫేర్ పార్టీ మన్సూర్ బాషా, మౌలానా హుస్సేన్, ఎంహెచ్పిఎస్ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ముస్లిం జేఏసీ నేతలు మాట్లాడుతూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారతదేశంలో అన్ని ముస్లిం ప్రజా సంఘాలను కలుపుకొని సుప్రీంకోర్టులో ఈ చట్టాన్ని సవాలు చేసిందని, వాద్యం ఇంకా సుప్రీంకోర్టులో నడుస్తూ ఉండగానే ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల వివరాలను ఆన్లైన్ చేయడమనడాన్ని ముస్లిం పర్సనల్ లా బోర్డు ఖండిస్తున్నదని, ఇది వక్ఫ్ ఆస్తుల రక్షణకు విఘాతమని అభిప్రాయపడుతూ వక్ఫ్ ఆస్తుల రక్షకులైన మూతవల్లీలను దీనికి సహకరించవద్దని ఆదేశిస్తున్నదని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వకముందు తాము ముస్లింలకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చి ముస్లింలకు ఏమాత్రం నమ్మకం లేని, ఇష్టం లేని సవరణ చట్టానికి మద్దతు ఇవ్వడమే కాక నేడు ఇతర రాష్ట్రాల కంటే ముందు మన రాష్ట్రంలో ఉమిద్ పోర్టల్ ను వక్ఫ్ బోర్డు వారిచే శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని వారు ఖండించారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని సంతోషపరచడానికి ముస్లింల వక్ఫ్ ఆస్తులను పణంగా పెట్టి
కూటమి ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతున్నదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే చాలా ప్రభుత్వాలు, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క వక్ఫ్ బోర్డు చట్టం అమలు పరచాలని రంగబద్ధంగా చెప్పిస్తున్నారు. ఇంకా చాలా మంది ఈ అమలుకు నోచుకోలేదు. ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళ యొక్క మన్నన పొందడానికి చాలా విపరీతంగా తొందర చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల నిన్న వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఒక సంఘం నిన్న వచ్చి అందరికీ యొక్క వక్ఫ్ బోర్డు చట్టం గురించి అవగాహన పేరుతో అందరినీ తమ యొక్క ఆస్తులు ప్రకటించవలసిందిగా డిమాండ్ చేసినట్టుంది. కానీ మేము నంద్యాలకే కాదు, మొత్తం ముస్లిం సమాజానికి కోరేది ఏమంటే, ఈ వక్ఫ్ బోర్డు చట్టం మనకు ధార్మికంగా చాలా పవిత్రమైన చట్టము. ఈ యొక్క చట్టంలో ప్రభుత్వ జోక్యాన్ని సహించమని ముందు నుంచి చెప్తున్నాము. దాని మీద కట్టుబడి ఉంటాము. వక్ఫ్ బోర్డు నల్ల చట్టాన్ని బీజేపీ గవర్నమెంట్ ముస్లింలపై రుద్దాలని చూస్తుంది. ముస్లింలకు వ్యతిరేకమైన చట్టానికి స్థానిక టీడీపీ గవర్నమెంట్ కూడా మద్దతు పడడం చాలా బాధాకరం. వాళ్ళ ఎంపీలు కూడా ఆ రోజు ఈ చట్టానికి సపోర్ట్ గా ఓటేశారు. దాన్ని ముస్లిం సమాజం మొత్తం ఖండించింది. కానీ ఇదే వక్ఫ్ బోర్డు వక్ఫ్ బోర్డు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. దీని గురించి ఈ కేసు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంబీడ్ పోర్టల్లో మీ యొక్క ఆస్తులు మరియు వక్ఫ్ బోర్డు ఆస్తులు దీనిలో అటాచ్మెంట్ చేసుకోండి, దీనిలో ఎంట్రీ చేసుకోండి అని చెప్పడం చాలా బాధాకరం. నిన్న జరిగిన టీడీపీ ఆధ్వర్యంలో నిన్న వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్ ని నంద్యాల ముస్లిం చేసి తీవ్రంగా ఖండిస్తుంది. ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంటే మీరు ఎందుకు ఇక్కడ ఎంబీడ్ పోర్టల్ అని చెప్పి దాన్ని ఎంట్రీ చేసుకోమని బలవంతం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఆ రోజు అట్లీస్ట్ మీ టీడీపీ నాయకులు, టీడీపీ ఎంపీలు దీనికి వ్యతిరేకంగా ఓడలేదు. ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి ఏ రాష్ట్రంలో అమలు చేయనిది ఆంధ్రప్రదేశ్ లో మొదటి రాష్ట్రం ఎంబీడ్ పోర్టల్ అమలు చేయాలనే ఉద్దేశంతో చేయడం చాలా బాధాకరము. మీరు బీజేపీకి పావులుగా దయచేసి మారవద్దని టీడీపీ నాయకులకు మరి ముఖ్యంగా మైనారిటీ నాయకులకు మేము హెచ్చరిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము ఈ విధమైన దుద్దుడుకు చర్య తీసుకోవడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం. మూడోది మత స్వేచ్ఛకు భంగం. ఇది మత స్వేచ్ఛకు, ఎందుకంటే వేరే మతాలు, వేరే సమాజాలు, అటు దేవాలయాలు కానీ, క్రైస్తవుల చర్చిలు కానీ, వాటి ఆస్తులు కానీ ఇటువంటి పోర్టల్ లేవు. మరి మాకు మాత్రమే ఎందుకు అనేది ఒక క్వశ్చన్. ఈ చర్య రాజ్యాంగం ఇచ్చిన 25వ ఆర్టికల్, 26వ ఆర్టికల్ వ్యతిరేకంగా ఉంది. ప్రస్తుతము ముస్లిం పర్సనల్ లా బోర్డు కాకుండా ప్రజల సంఖ్యలో ప్రజా సంఘాలు సుప్రీంకోర్టు ఈ వ్యవహారం మీద వాద్యాలు నడుస్తా ఉన్నాయి. అక్కడ అది ఏమీ తేలకుండానే ఈ వ్యవహారం ఎందుకు అనేది ఇంకొక ప్రశ్న. కేవలం ముస్లింల ఆస్తులపైన ఎందుకు అనేది ఒక ప్రశ్న. ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుని దీన్ని ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఈ చర్యలో ఎవరు పాల్పంచుకోవద్దు అని మేము కోరుకుంటూ ఉన్నాము. నంద్యాల ముస్లిం జేసీ तमाम मुसलमानों से गुजारिश है कि जो मुस्लिम पर्सनल लॉ बोर्ड के तहत में वक्फ बोर्ड का मामला जो सुप्रीम कोर्ट में चल रहा है, जब तक ये सुप्रीम कोर्ट में क्लियर नहीं होता उस वक्त से पहले वक्फ बोर्ड का कोई भी मामला मुसलमान या पोर्टल के उम्मीद पोर्टल के ताल्लुक से हो या कोई और भी ताल्लुक से हो, चाहे वो कब्रिस्तान का मामला हो, मस्जिद का हो या दरगाह का हो, किसी और वक्त की प्रॉपर्टी का मामला हो, उस वक्त तक हम इंशाल्लाह कदम आगे नहीं उठाएंगे जब तक कि मुस्लिम पर्सनल लॉ बोर्ड हमें कोई हतमा फैसला ना सुना दे या कोई कदम आगे उठाने के लिए ना कहे। इस वास्ते मेरी गुजारिश है तमाम मुतवल्लियान से, जिम्मेदारान से कि वो किसी भी तरह के कोई भी अपने पेपर वगैरह को आगे तक पहुंचाने से मुकम्मल तौर पर परहेज करें। अस्सलाम वालेकुम। నంద్యాల పెద్ద పోస్టాఫీస్ ఎదురుగా ఉన్న నెరవాటి పాలిక్లినిక్, నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో పాలిక్లినిక్ నిర్వాహకులు డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్, డాక్టర్ అరుణకుమారి పర్యవేక్షణలో ఆదివారం ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించారు. నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెరవాటి పాలిక్లినిక్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఉచిత వైద్య శిబిరాలు పేదలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. నంద్యాల వైద్యులు సేవా దృక్పథంతో వివిధ సందర్భాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతి గురువారం నెరవాటి పాలిక్లినిక్ లో ఓపీ సేవలు ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ఉచిత వైద్య శిబిరంలో ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ సుమన్, స్త్రీ వ్యాధి ప్రసూతి నిపుణురాలు డాక్టర్ ఫాతిమా, చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ దివ్యతేజ, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నటరాజ్, దంత వైద్యురాలు డాక్టర్ పద్మ ప్రియాంక దాదాపు 300 మంది రోగులను పరీక్షించి అవసరమైన పరీక్షలు నిర్వహించి 50,000 రూపాయల విలువ చేసే మందులను ఉచితంగా పంపిణీ చేశారు. దాదాపు 150 మందికి ఎముకల సాంద్రత పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ నంద్యాల నెరవాటి హాస్పిటల్ గాంధీ చౌక్ లో సుదీర్ఘకాలం మా సేవలు అందించాము. 2004 నుంచి 2025 వరకు ఈ హాస్పిటల్ రన్ చేశాము.
సో ఫస్ట్ ఈఎన్టీ అండ్ గైనక్ విభాగాల్లో ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళము. 10 years తర్వాత అంటే 2014లో ఇన్ఫర్టిలిటీ డిపార్ట్మెంట్ ని స్టార్ట్ చేశాము. సో ఇక్కడ స్పేస్ కన్స్ట్రెయింట్ వల్ల పద్మావతి నగర్ కు షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో మా పాత హాస్పిటల్ ని క్లోజ్ చేయకుండా ఇంకొద్ది మంది డాక్టర్లని కలుపుకొని ఇక్కడ ఒక పాలిక్లినిక్ ని ప్రారంభించాము. సో గాంధీ చౌక్ లో ఏంటంటే ముఖ్యంగా చాలా మంది పేద మధ్యతరగతి ప్రజలు ఉంటారు. వాళ్ళందరికీ మళ్ళీ అందుబాటులో ఉండేటట్టు ఇక్కడ సేవలు స్టార్ట్ చేయడం జరిగింది. సో అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సో మా అందరి డాక్టర్స్ కలెక్టివ్ డెసిషన్ ఏంటంటే ప్రతి గురువారం ఇక్కడ ఫ్రీ ఓపీ చూడబడను అన్ని డిపార్ట్మెంట్స్ కి. సో కన్సల్టేషన్ ఫ్రీగా చూడబడను. ఈ పాలిక్లినిక్ రన్ అయ్యేంత వరకు ఎవ్రీ థర్స్డే ఫ్రీ ఓపీ చూస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను డాక్టర్ అరుణ. ఈ రోజు మేము ఇక్కడ ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. మా నరవాటి పాలిక్లినిక్ నందు ఈఎన్టీ, ప్రసూతి, దంత, చిన్నపిల్లల వైద్యం అనేది అందుబాటులో ఉంది. ఈ రోజు ఇక్కడ ఫ్రీ క్యాంప్ లో బోన్ డెన్సిటీ చూడడం అనేది జరుగుతుంది. మా హాస్పిటల్ నందు ఇన్ఫర్టిలిటీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. హిస్టో లాప్రోస్కోపీలు చేస్తున్నాము. ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ, ఆపరేటివ్ లాప్రోస్కోపీ చేయడం జరుగుతుంది. సక్సెస్ రేట్ కూడా బాగుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుమన్ కుమార్ కందూరి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషన్. ముఖ్యంగా ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నందు మనకు కనీసం 5 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఎముకలు, కీళ్ళ వైద్యం సంబంధంగా నేను, మరియు స్త్రీ మరియు ప్రసూతి విభాగం సంబంధంగా డాక్టర్ ఫాతిమా గారు, చిన్నపిల్లల విభాగానికి సంబంధంగా డాక్టర్ దివ్యతేజ గారు, దంత వైద్యానికి సంబంధంగా పద్మ ప్రియాంక గారు, అలాగే జనరల్ ఇష్యూస్ కు సంబంధంగా డాక్టర్ నటరాజ్ గారి సేవలు ఈరోజు ప్రజలందరికీ ఉచితంగా అందుబాటులోకి రావడం గొప్ప అవకాశం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ డి ఫాతిమా, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. యాక్చువల్లీ ఇక్కడ నిరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పద్మావతి నగర్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రీవియస్ 25 years నుంచి 20 సంవత్సరాల నుంచి ఇక్కడ నిరవాటి హాస్పిటల్లో డాక్టర్ వినోద్ కుమార్ సార్ అండ్ డాక్టర్ అరుణ కుమార్ మేడం ఇక్కడ రన్ చేశారు. తర్వాత ఈ గాంధీ చౌక్ లో ఉన్న హాస్పిటల్ ని నిరవాటి పాలిక్లినిక్ గా మార్చడం జరిగింది. ఈ హాస్పిటల్ ఇక్కడ ఈ రోజు నుంచి యాక్టివ్ గా రన్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఈ రోజు ఉచిత మెగా వైద్య శిబిరం అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఈ రోజు ఇక్కడ డాక్టర్ సుమన్ సార్ అంటే ఆర్థోపెడిషన్ ఎముకల డాక్టర్ గారు, డాక్టర్ దివ్యతేజ మేడం చిన్నపిల్లల డాక్టర్ గారు, డాక్టర్ పద్మ ప్రియాంక డెంటల్ డాక్టర్, మరియు గైనకాలజిస్ట్ నేను డాక్టర్ ఫాతిమా ఇక్కడ వైద్య సేవలు, డాక్టర్ నటరాజ్ సార్ జనరల్ మెడిసిన్ విభాగంలో ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ప్లస్ ఈ ఉచిత వైద్య శిబిరంలో మెడిసిన్స్ అనేవి ఉచితంగాను, ఓపీ ఫ్రీగా చూడబడుతుంది. అలాగే ప్రతి శుక్రవారం ఫ్రీగా ఉచితంగా ఓపీ చూడబడుతుంది. నంద్యాల పట్టణం శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో విద్యార్థులకు శ్రీమద్ భాగవతంపై అవగాహన పరీక్ష నిర్వహించారు. విద్యార్థులకు ఇతిహాసాలు, పురాణాలపై అవగాహన కల్పించేందుకు పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమం గోస్పాడు చిరుధాన్యాల ఉత్పత్తిదారుల కంపెనీ గోస్పాడు శమంతకమల్లి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల దుకాణం వారి ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించారు. అందరికీ జై శ్రీరామ్. నా పేరు సత్యనారాయణ. నేను ఇక్కడ గీతా గోవిందం అనేటటువంటి సంస్థ ద్వారా 2 సంవత్సరాల నుంచి నంద్యాలలో ప్రతి నెల ఒక అధ్యాయం చొప్పున భగవద్గీత శ్లోకాలు ఇలా పిల్లలకు పోటీలు నిర్వహిస్తూ ఉంటాము. ఒక్కొక్క నెల ఒక అధ్యాయము. ఆ విధంగా ఈసారి కృష్ణాష్టమి సందర్భంగా ఈ గీతా గోవిందం సంస్థ తరపున మరియు మాకు తోడుగా ఈ యొక్క గోస్పాడు ఆర్గానిక్ అనేటువంటి గో ఉత్పత్తి దారుల యొక్క సంస్థ వాళ్ళు కూడా మాకు సహకరించడం జరిగింది. కాబట్టి వారి సహకారంతో మేమిద్దరం కలిసి ఈసారి కృష్ణాష్టమి సందర్భంగా భాగవతం పరీక్ష నిర్వహిస్తున్నాము. ఈ యొక్క టౌన్ లో ఉన్నటువంటి విద్యార్థులకు మరియు పెద్దవాళ్లకు ఇద్దరికి సపరేట్ గా అంటే ఒక 210 బిట్లు ఫస్ట్ భాగవతం గురించి ప్రిపేర్ చేసి వాళ్ళకు చదువుకోవడానికి మెటీరియల్ మాదిరి ఇవ్వడం జరిగింది. దాంట్లో నుంచి స్టూడెంట్స్ కు సపరేట్ 100 బిట్లది క్వశ్చన్ పేపరు, పెద్దవాళ్ళకు సపరేట్ 100 బిట్లది క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఇద్దరికి సపరేట్ గా ఇక్కడ ఈ రోజు ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది కాళికాంబ గుడిలో. కాబట్టి ఈ పరీక్షలో పాల్గొన్న వాళ్ళందరికీ సర్టిఫికేట్ ఉంటుంది. తర్వాత వాళ్లకు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు విద్యార్థులకు 5 ప్రైజులు, పెద్దవాళ్ళకు 5 ప్రైజులు ఉంటాయి. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, తర్వాత 2 కన్సలేషన్ ప్రైజులు. ఆ విధంగా మేము ఈ పరీక్ష నిర్వహిస్తున్నాము. కాబట్టి అందరూ చాలా మంది దీంట్లో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు నంద్యాలలో జన విజ్ఞాన వేదిక 18వ జిల్లా మహాసభలు విజయవంతం. టీచర్స్ డే సందర్భంగా ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహణ. చైతన్య కళాభారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి పాజిటివ్ బాలికలకు ఎడ్యుకేషన్ మెటీరియల్ అండ్ న్యూట్రిషన్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్. రాష్ట్రంలో యూరియా కొరతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే కొరత తీర్చాలని ఏపీ రైతు సంఘం డిమాండ్. బలవంతపు ఉమిద్ పోర్టల్ అమలు చేయొద్దని ప్రభుత్వాన్ని అభ్యర్థించిన నంద్యాల ముస్లిం జేఏసీ నేతలు. పట్టణంలో నెరవాటి పాలిక్లినిక్ మరియు నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో ఉచిత వైద్య శిబిరం. విద్యార్థులకు శ్రీమద్ భాగవతంపై అవగాహన పరీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.